శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం విఠల్ బాబా గారు రచించినటువంటి సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 14వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. నిత్యానందుల వారు శిష్యుడి ముఖంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ దేవుడు గురించి ప్రశ్నించడానికి, విద్యాసాగరుడు గురుదేవ, సమర్థుల వారి సమయస్ఫూర్తిని గురించి ధ్యానం చేస్తున్నాను అంటే, సమర్థుల వారు పంచవటి నుంచి టాకలేకొచ్చారు. వారు వస్తున్నటువంటి విషయం తెలిసి దూరం నుంచి ఉద్ధవుడు పరుగు పరుగునొచ్చి వారి పాదాలపై పడ్డాడు. స్వామి అతను లేవనెత్తి, నా కుమార అంటూ హృదయానికి అత్తుకున్నారు. ఉద్ధవుడు గొంతుగా గద్గదికం కాగా మాట్లాడలేక కళ్ళ వంట ఆనంద బాష్పాలు కారుస్తూ కొంత సమయం ఉండి, ఎంతకాలమైనది తమరి దర్శనం లేక మా మనస్సులు పరితపిస్తున్నాయి. ఎండిపోయినటువంటి నీరుకి, పొలానికి నీరైతే ఎలా లేదో, ఎండిపోయినటువంటి పొలాలకి మొట్టమొదటి తొలకరి జల్లు ఎలాగైతే వస్తోందో, మా హృదయాలు మీ చల్లని చూపులే అమృతపు జల్లులు అన్నాడు. ఇంతలో అతని తండ్రి కులకర్ణి గారు, గ్రామస్తులంతమంది వచ్చి చేరి సమర్థులకి ప్రణామాలు చేసి, స్వామివారందరి పేరు పేరున కుశల ప్రశ్నలు వేసి, దేవాలయంలో హనుమంతునికి పూజాధికారులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని విచారించి తెలుసుకుని ఆశీర్వదించారు. అక్కడ యథావిధిగా భిక్షాటనం చేసుకుంటూ కొన్ని రోజులు మాత్రమే ఉన్నారు. ఈ తరుణంలో గ్రామ ప్రజలు కులకర్ణి ఉద్ధవ స్వాములను కోరితే క్షేత్ర విశేషాలన్నీ కూడా వివరించారు. నిత్యం ఉదయం సాయంత్రం వారికి జ్ఞాన ప్రబోధం చేయడం ప్రారంభం చేశారు. ఎరుక లేని కాలంలో జరిగిపోయినది ఏదో పోయింది. కాలం చాలా విలువైనది, అది నిలబడదు, కదిలిపోతుంది. పోయిన సమయం వృధా అయినప్పటికీ జ్ఞానం గురుదేవుల ద్వారా తెలిసినప్పుడు పోయిన దాన్ని, అంటే వెళ్ళిపోకముందే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞాని అయినటువంటి గురువు లభించిన తర్వాత విడిచిపెట్టకుండా అనుసరించాలి, స్మరించాలి, అతనితో స్నేహం చేసుకోవాలి, సేవించాలి. దీని ద్వారా జ్ఞాని తాలూకా సుబుద్ధిని నేర్చుకుంటాడు. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి, సమయం తెలుసుకుని ఉపచారం చేయాలి. గురువు కోసం తన దేహాన్ని ఇప్పుడు కూడా వ్యయపెట్టాలి. సాధకుడు బుద్ధిపూర్వకంగా జ్ఞాని తాలూకా సాంగత్యం నుండి భజించి అనుభవానికి పొందాలి. నిత్యానిత్య వస్తు వివేకాన్ని గ్రహించాలి. ఆయన చెంత గీతాలు పాడటం, వాద్యాలు మ్రోగించడం, నానా విధాలైనటువంటి ఆలాపనను నేర్చుకోవాలి. అతని ఆండలో అనేకమైనటువంటి ఔషధ జ్ఞానాలు తెలుసుకోవచ్చు. గురుదేవుల నుండి పరీక్షా విధానం తెలుసుకుని ఆయన సుముఖంలో వ్యాయామం, ఈత కొట్టడం, యోగాసనం, పరుగు పందాలు గెలవడమే కాకుండా ధ్యానాన్ని అభ్యసించాడు. ఈయన చెప్పినట్లు నడుచుకుంటూ సమాజ సేవలు చేయడం, యుక్తాయుక్త విశేషాలు చతురతగా గ్రహించాడు. ఆయన చెప్పిన చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మననం చేసుకుని నిరంతరం గురుదేవుని స్మరణం, నీలా శ్రవణం, ప్రసంగాలు నేర్చుకున్నాడు. అంతటి ఏ విధంగా అన్యులను సంతోషపరచుటో తెలుసుకుని తానట్లే మెలగాలి. గురువు వద్ద కలిగినటువంటి విశిష్ట చాతుర్యం, రాజనీతిని, నిరూపణ విధానాన్ని గ్రహించాలి. జ్ఞాని వద్ద కవిత్వం, గద్యపద్య రచన ఎందుకు మాధుర్యాన్ని ఆస్వాదించడం ద్వారా దాని భావాన్ని గ్రహించడం ఉత్తమని గురువు తాలూకా రచనలు చదువుతూ వచన భేదాలని, నానావిధ సంవాదంలో మెళకువలు తెలుసుకోవాలి. జ్ఞాని యొక్క తీక్షణత, సహిష్ణుత, ఉదారతను గమనించాలి. నానావిధ కల్పనలు అతని దర్శిత్వాన్ని, యోచనా విధానాన్ని తెలుసుకోవాలి. జ్ఞాని తన కాలాన్ని ఎట్లు సార్థకత చేసుకుంటాడో అతని ఆధ్యాత్మిక వివేకం, అతని గుణగణాలు పూర్తిగా గ్రహించాలి. అతని భక్తి మార్గం, వైరాగ్య యోగం సమస్తం అని గ్రహించాలి. జ్ఞాని వద్దనే జ్ఞాన సముపార్జన ధ్యానం చేయాలి. ఆయన సుముఖంలో ఆయన సూక్ష్మ చిహ్నాలను, అలిప్తతను, విదేహ లక్షణాలను బ్రహ్మ వివరణ వరకు తెలియబరిచిన వాడే గురువు. సర్వాంతర్యామి అతని మహిమలేమని వర్ణించలేం. అతని విద్యకి, కుశలమునకు, గుణాలకు హద్దుల లేవు. పరమేశ్వరుని గుణాలే అతనికి గుణాలుగా, పరమేశ్వరుని తత్వం గురుతత్వాన్ని అర్థం చేసుకుని గానం చేస్తే అఖండానందాన్ని లభిస్తుంది. మొట్టమొదట దృశ్యరూప పదార్థ దర్శనం, తర్వాత ఈశ్వరతత్వాన్ని దర్శించాలి. అంటే గురుదేవుడి తాలూకా బాహ్య రూపారాధన, తర్వాత గురుతత్వారాధన చెయ్యాలి. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉన్నది. దృశ్యమాన శరీరం ఉన్నందునే గురువుతో సంగమం, సహవాసం కుదురుతుంది. ఈ శరీరం అనిత్యమని, గురుని తత్వమే శాశ్వతం, సత్యం అవగాహనకు వస్తోంది. కాబట్టి గురువు తాలూకు ఆకారం కూడా దివ్యత్వం ఉన్నదని విశ్వసించాలి. ఈ విశ్వరచన చమత్కృతి కలిగి భగవానుడు స్వయంగా గోచరించదు.
వివేక బలం చేత అతనిపై దృష్టి నుంచి ధ్యానించగా గురుస్వరూపం దర్శనమిస్తుంది. గురుని స్పర్శన సంభాషణ అత్యంత భాగ్యవంతులకే లభిస్తుంది. అటువైపు భక్తులు సంసారంలో అది దాటలేనిదిగా భావించినప్పటికీ ఇది అనుభవపూర్వక విషయాన్ని అని మనం గ్రహించాలి. కాబట్టి మనం పాల నుండి పాలలో వెన్న ఉన్నది, కానీ పాల నుండి చేతితో తీయడానికి వీలు పడదు. పాలని తగుమాత్రం సెగపై కాచి తగుమాత్రం వేడిలో ఉన్నప్పుడు పెరుగును వేసి తోడు పెట్టి పెరుగు తయారవుతుంది. అది నిర్ణీత సమయం వరకు అది కవ్వంతో చిలికి సరియైన విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా అనుభవజ్ఞుల సహాయంతో నేర్చుకుని చేర్చినట్లయితే వెన్న తీసుకుంటారు. ఆ విశ్వమందు ఉన్నటువంటి పరమాత్మ దర్శించడం చేత ఈ నిర్ణీత ప్రక్రియ అనేటువంటి ఉంటుంది. దాన్ని అనుసరించే ఆచరించే పరమాత్మని పొందాలి. ఆచరణ లేకపోతే సర్వము నిష్ప్రయోజనం. శ్రోతలందరూ సమర్థ రామదాస స్వామివారికి జేజేలు కొట్టారు. స్వామివారు ఏం చేశారు? అందరి వద్ద వీడ్కోలు తీసుకుని కృష్ణానదీ తీరంలో ప్రయాణం చేసి మహాబలేశ్వరం చేరారు. మహాబలేశ్వరం చేరిన తర్వాత 4 మాసాలు ఉండి చాతుర్మాస్యం అక్కడ చేశారు. ఈ క్షేత్రంలో నిత్యం ఎందరో సాధువులు గృహస్థులు కూడా వచ్చి పోవడం, ఆ ప్రదేశంలో సమర్థులు 4 నెలల నుండి యాత్రికులు కన్నుల పండుగ సమర్థుల వారిని దర్శించుకున్నారు. అప్పటికే సమర్థనామం సమర్థదాసుగా ప్రఖ్యాతి చెందింది. వారు పైఠాన్లో చేసిన లీలను జ్ఞానదేవులు గేదెతో భేదం పలికించడం లీలతో పోల్చి మహారాష్ట్రం అంతా కూడా కథలుగా చెప్పుకున్నారు. మహారాష్ట్ర దేశం ధన్యం. శ్రీ సమర్థుల వారు కన్నతల్లి అని అందరూ భావించారు. మహాబలేశ్వరంలో కూడా నిత్యమును సమర్థుల వారు తమ అనుష్ఠాన సమయం తర్వాత భక్తులకు జ్ఞానబోధ చేస్తున్నారు. అక్కడే ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి రామదాస సాంప్రదాయం అందరికీ బోధించి అక్కడ ప్రజలకి నవవిధ భక్తి మార్గాలు తెలియజేశారు. అక్కడికి చేరిన 2-3 రోజుల్లోనే అనంతభట్టు, దివాకర భట్టు మొదలైనటువంటి ప్రసిద్ధ విద్వాంసులు అనేకులుగా శిష్యులుగా చేరారు. వారి పూర్వజన్మ సుకృత ఫలితంగా సమర్థుల వారి గురువుగా లభించారని ఎంతో ఆనందపడ్డారు. వారిలో దీటే పీటలే చితావా అనే వాళ్ళకు కూడా దీక్షనిచ్చారు. కాబట్టి మంత్రోపదేశం స్వీకరించినప్పుడు శిష్యుడు పరమగురువుకే నిరీక్షించి పరీక్షించి వరించాలని శాస్త్రవాక్యం. అది ఒకసారి గురువుగా వరించిన తర్వాత జీవితాంతం గురువుని విడిచిపెట్టరాదు. ఒకవేళ గురువుని విడిచిపెడితే ఆ శిష్యుడికి రౌరవాది నరకాలు అనే గతి అని పడుతుందని గురుగీతా ప్రబోధం. అందువల్ల ముందుగా కొంతకాలం గురు శుశ్రూష చేస్తే గురువు పట్ల ప్రేమ విశ్వాసాలు బలపడతాయి. గురువు శిష్యుని స్వీకరించినప్పుడు కూడా తగు విధంగా పరీక్షించే స్వీకరిస్తాడు. మొట్టమొదట సేవల యందు నియమిస్తాడు. ఆ సేవలను ఓర్పుతో శ్రద్ధతో చేస్తూ ఉంటే అతనిలో అవలక్షణాలు బలహీన గుణాలు దూరం అవుతాయి. తర్వాత మంత్రదీక్ష తీసుకుని సాధనా బలం లభ్యమవుతుంది. కానీ పరమ గురువుల విషయంలో శిష్యులే అదృష్టవంతులు. వారి పూర్వజన్మలో సాధనా విశేషం చేత పరమ గురువుల తాలూకా సద్గురువులు సమర్థులు గురువులు లభిస్తారు. మంత్రోపదేశం ఏ సద్గురువు ద్వారా లభిస్తుందో వారి గురు పరంపరలో వారందరికీ దివ్యశక్తి ప్రస్తారము శిష్యుడికి లభిస్తుంది. ఆ పరమ గురువుల అండదండలతో సాధన పరిపక్వతం సత్ఫలితాలను పొందుతారు. కాబట్టి సమర్థుల వారు నిత్యం అనేకమైనటువంటి విషయాలు బోధించారు. అందులోని నవవిధ భక్తి మార్గంలో ప్రప్రథమంగా శ్రవణ భక్తిని గురించి బోధించారు. కాబట్టి నవవిధ భక్తి మార్గాలు 1 శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనంగా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు వాళ్ళకి. వివరించిన తర్వాత వీటినన్నింటినీ కూడా కూలంకుషంగా చెప్పారు. చెప్పిన తరువాత అప్పుడేమైంది, సంసారంలో ఉన్న ఎంతమంది కూడా ఏమో ఉన్నప్పటికీ కూడా మహానుభావులు తుకారాం మహారాజు వారింట సంధ్యవేళ నిత్యం మహాసంకీర్తనం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేశారు? సమర్థ రామదాస్ స్వామి తమ పర్యటనలో దేహుగాం వచ్చారు. అక్కడ తుకారాం మహారాజు నివాసం ఉంటారు. ఆయన కారణజన్ముడు. పూర్వం నామదేవుడు అనే పేరు జన్మించి మహారాష్ట్రం అంతటా పాండురంగడు తాలూకా చైతన్యం ప్రవాహంలా ప్రవహించే విధంగా ప్రచారం చేశారు. జ్ఞానేశ్వర మహారాజు వారు ఘోరా కుంభారు వారి సమకాలికులు. ఎవరికి వారే భక్తి జ్ఞాన వైరాగ్యం పారీణులై దేశమంతటా కూడా భక్తిభావ ప్రకంపనలు సృష్టించారు. అటువంటి నామదేవ మహారాజు వారి ఇష్టదైవం యొక్క ఆజ్ఞ మేరకు మళ్ళా జన్మించి తుకారాం అనే నామధేయంతో పాండురంగ భక్తుడై నిరంతరం పారవస్యంతో ఉండేవారు. అలాగే ఇక్కడ ఏం చేశారు? వారి సాంగత్యంతో గుడ్డివాడికి చూపు వచ్చింది, కుంటివాడికి కుండితనం పోయింది, మూగవాడికి మాటలు వచ్చాయి. వారి నిమిత్తంగా చేసుకుని ఎన్నో అద్భుత లీలలు చేశాడు పాండురంగడు.
భగవంతుడు స్వయంగా ఎంచుకున్నటువంటి భక్తుడు ఆయన వ్రాసిన అభంగాలు గంగలో కలపాలని కొందరు వ్యతిరేకులైనటువంటి పెద్దలు సూచిస్తే శ్రీరంగని అభీష్టం అదే అయితే నాకేమీ అభ్యంతరం లేదని మహారాజు వారు తన అభంగాలను మూటగట్టి అందరి సమక్షంలో నదిలో విడిచిపెట్టారు. అవి పాండురంగను ఒక్కసారి స్మరించారు. అప్పుడు ఏమిటైందో తెలుసా? రంగడు వాటిని తడవనీయలేదు. ఆ భగవంతుడు కరుణామయుడు కాబట్టి అని రుజువు చేశాడు. నదిలో నుంచి ఆ మూట మళ్ళీ పైకి వచ్చేసింది. మహారాజు వారి తపస్సు ఫలించింది. దుర్మార్గుల ఆటలు కట్టించడానికే పాండురంగడు ఈ లీల చేశాడేమో అనుకున్నారు అందరూ. ఇటువంటి చమత్కారాలు రంగడు ఎన్నో చేశాడు. భక్తుల కోసం ఇవన్నీ భక్తుల కీర్తిని ఇనుమడింపజేసి భక్తుడి తాలూకా శక్తిని తెలియచేయడం కోసం ఇటువంటి లీలాఘట్టాలు కోకొలలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి సంకేతంలో పండరీపురం ధన్యమైంది. విఠలుడు ధన్యుడు. ఏ పాండురంగా, నీ భక్తుల గానంతో పరవశించి వారి హృదయంలో నివాసం ఉండేనని తెలిసావు కదా. నీ లీలా విలాసం ఏమిటని కొనియాడగలను స్వామి అని విఠోబా అంటూ పరవశులై పరవశించారు. కాబట్టి ఏ చమత్కారమైన చేసినా అజ్ఞానులకు కనువిప్పు కలగటానికో లేక సజ్జనులకు మేలు చేయటానికో తప్పు అని ఊరికే మాత్రం తమ చమత్కారాలు చేయరు. అంటే ఇక్కడ ఏమిటి? సజ్జనులకు మేలు చేయడానికి తుంటరి వాళ్ళు ఉంటారు. ఇందులో అజ్ఞానులకు కనువిప్పు కలిగించడానికి వాళ్ళ అహంకారం అనేటువంటి అజ్ఞానం వాళ్ళని కనురెప్పలు అందులోంచి బయటికి తీసుకురావడానికి కోసం ఇటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. ఇటువంటి చమత్కారాలు చేస్తూ ఉంటారు. అంటే తప్ప దాని గురించి తప్ప ఇంకేదో మా దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పి వాటిని వెల్లడి చేయడానికైతే మాత్రం కాదు. మరుసటి రోజు ఏమిటి చేశారు సమర్థుల వారు? షహపూర్లో చేసినటువంటి లీలా విభూతి చాలా విశేషమైనది. ధర్మరక్షణకే కాదు భక్త సంరక్షణ కూడా వారు అనేక సందర్భాల్లో చేశారు. స్వామివారు మసూరి, షహపూర్ ప్రాంతాల్లో సంచారం చేస్తూ కొండగుహల్లో నివసిస్తూ వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యలు ముగించుకుని కొండగుహల్లో ధ్యానంలోని రామనామ జపంతో గడిపేవారు. మధ్యాహ్న సమయంలో పరిసర ప్రాంతాల్లో మధుకరి చేసి ఆ సమయంలో వసతి గృహం ముందర శ్రీరామ జయ రామ జయ జయ రామ ప్రతి గృహం ముందు అంటూ గట్టిగా స్వరబద్ధంగా నామస్మరణ చేసేవారు. మధుకరి భిక్ష స్వీకరించిన తర్వాత జై జై రఘువీర సమర్థాన్ని గృహంలో వారిని దీవించేవారు. ఆ మధుకరి కొండ గుహలకు వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి తాము స్వీకరించేవారు. ప్రతిరోజు ఒక పూటనే భిక్ష స్వీకరించేవారు. అది కూడా ఎక్కువగా తెల్ల అన్నం మాత్రమే. ఒక రోజున శహపురంలో గల పెద్ద భవంతి ముందు నిలబడి నామస్మరణ చేస్తే అతి గంభీర ధ్వనితో ఉన్నటువంటి ఆ నామం వింటూనే లోపల నుంచి ఒక మాత బయటకు వచ్చి స్వామివారిని చూచి కోపంతో, ఓ బైరాగి, ఈ నామం మా ఇంటి ముందు పలకకు, ముందుకు పో అని కసిరి లోపలికి వెళ్ళిపోయింది. స్వామివారు కదలకుండా మళ్ళా నామస్మరణ చేశారు. ఆమె లోపల నుంచి అతివేగంగా బయటకు వచ్చి, ఇది సంసారుల ఇల్లు, నీవు చేసే ఆ నామం మాకు హాని కలిగించుతుంది, దూరంగా నామం చేసుకొని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. అంతేకాకుండా స్వామివారి ముఖం మీదని తలుపులు కూడా వేసింది. స్వామి సమర్థులు ఆమె చర్యలకి ఎంతో వింతగా చూసుకుంటూ ఆయన ఒక్క క్షణం ఆలోచించగానే ఆమె మనోవేదన అర్థమైంది. అయినా అది ఆమె నోటితోనే చెప్పించాలని తలచి వరుసగా 4 రోజుల పాటు ఆమె వాకిట్లో నామాన్ని పలుకుతూనే ఉన్నారు. చివరికి స్వామివారి ప్రేరణ చేత ఆమె బయటకు వచ్చి, ఏమయ్యా బైరాగి, రోజు ఇలాగే నామస్మరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతావెందుకు? ఆ నామం పలకవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవేమి? అసలే కష్టాల్లో ఉన్న మాకు ఆ నామం వలన ఇంకా ఏం అరిష్టం జరుగుతుందో అన్న బాధ మమ్మల్ని పట్టి పీడిస్తోంది. కాబట్టి దయచేసి ఇంకా వెళ్ళిపో అని విసుగుతో స్వామివారిని పంపించి వేయడానికి ప్రయత్నించింది. అప్పుడు స్వామివారమ్మ, అసలే కష్టాల్లో ఉంటున్నావు అన్నావు కదా, నీ కష్టాలు తొలగించడానికే ఆ శ్రీరామచంద్రమూర్తి నాకు పంపించాడేమో ఆలోచించుకోవా? నీ కష్టం ఏమిటో నాకు చెప్పు, తర్వాత అది ఏమిటో ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు అని చాలా తీయనైనటువంటి వాక్యాలతో ఆమెను శాంతపరిచారు. అప్పటికి ఆమె తేరుకుని, ఓ గోసాయి, ఏమి చెప్పమంటావు? మా కష్టం గోసాయిలతోనే బైరాగులతోనూ తొలగేది కాదు. మా బాధను మా ఊరి వారే పట్టించుకోలేదు. మీరు మాత్రం ఏమిటి చేయగలరు అని మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎందుకో ఊరట కలుగుతున్నది. ఏదైనా మీరు చెప్పినట్లు ఆ సర్వీసులో ఎవరిలో ఉంటాడో, ఏ పని చేయిస్తాడో అని. అప్పుడు మా వారు కరణీకం చేస్తూ ఉంటారు. పన్నులు తక్కువగా వసూలు చేశారనే చిన్న కారణంతో యవనరాజులు అతని బందీని చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఇవాళకి 15 రోజులయ్యింది. అందువలన మిమ్మల్ని కోపగించుకోవలసి వచ్చింది అంటూ ఏడిచింది. స్వామివారమ్మ, ఆ సర్వేశ్వరుడు నమ్మిన వారు ఎప్పటికీ ఇష్టాలు ఇక్కట్ల పాలు కారు. ఇప్పుడు నీవు నీ పూర్తి నమ్మకంతో భారం ఆయన మీద వేయి, తప్పకుండా శుభం కలుగుతుంది అని ధైర్యం చెప్పారు. తల్లి, బాగా గుర్తుంచుకో, ఇవాళకి 11వ రోజున నీ భర్త తప్పకుండా ఇంటికి వస్తాడు. అప్పుడు నువ్వు నాకేమిటి ఇస్తావని అడిగారు. స్వామి, ఆ సర్వేశ్వరుడు దైవం నా భర్త క్షేమంగా ఇంటికి రావాలే కానీ మీరు ఏది కోరితే అది ఇస్తానని, బంగారమైన ధనమైన జీవితాంతం మీకు భోజనమైనా సరే నా ప్రాణనాథుడి కన్నా ఇవేమి నాకు ఎక్కువ కాదు అని పలికింది.
స్వామివారు, తల్లి మేము సన్యాసులం దేశ సంచారం చేసుకుంటాం, మాకు అవి ఏమీ అక్కర్లేదు, మాకు అక్కర్లేదు నీ బంగారం, మాకు ఏమీ అక్కర్లేదు, మేము సర్వసంగ పరిత్యాగం, మాకు అటువంటి మీద కాంక్ష ఉండదు, మాకు కావలసినదల్లా దైవనామస్మరణ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలనే మా సంకల్పం. కాబట్టి మీ గృహంలో మీ జీవితాంతం రామనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికంగా జనులందరికీ మార్గదర్శకులుగా ఉంటామని వాగ్దానం చేయి తల్లి అన్నారు. వెంటనే ఆమె, స్వామి, ఏమీ ఎరగని పామరలం, మీ కృప ఉంటే అలాగే చేస్తాను అని పలికింది. స్వామివారు అభీష్ట సిద్ధిరస్తు అని అక్కడ నుండి వెళ్ళిపోయారు. స్వామివారి సతీబాయికి తాను అభయమిచ్చినటువంటి విషయమై మారువేషంలో బీజాపూర్ రాజు దర్బారుకి వెళ్ళారు. నేను బాజీపంతు గారి జమాలెక్కడ చూస్తే గుమస్తాని, మా యజమాని జమా చేయవలసిన పైకం మొత్తం తెచ్చాను అని ఆ జమ చేసుకుని మా యజమానిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నానన్నారు. ఆ పాలకులు మొత్తం ధనం సరిచూసుకుని బాజీపంతును విడుదల చేశారు. బాజీపంతు వెలుపుకు రాగానే స్వామివారిని చూసి, అయ్యా తమరెవరు, నేను ఎప్పుడూ నేను మా గ్రామంలో చూడనే లేదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెందుకో సామాన్య మానవుళ్ళ మీరు లేరు, మీ ముఖవర్చస్సు తేజస్సు చూస్తూ ఉంటే మహనీయుల్లా కనిపిస్తున్నారు. మా స్వామివారు బాజీపంతు వంక వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ, నేను మీ భార్యకు దూరపు బంధువుని లేండి, ఆమెను చూడటానికి వస్తే మీ సంగతి వివరించి పైకాన్ని చెల్లించి మిమ్మల్ని విడిపించి తీసుకురమ్మని నన్ను పంపించింది. మునుముందుగా మీరు గృహంకి వెళ్ళండి, మీ భార్య మీ కోసం దిగులుతో ఎదురు చూస్తున్నది, నేను కొన్ని కార్యాలు చెక్కబెట్టుకుని రావాల్సి వస్తోందని బాజీపంతు సాగనంపి స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సతీబాయి తన భర్త ఇంటికి రావడంతో సంతోషంగా ఎదురేగి, ఏమండి వచ్చేశారా, అక్కడ మీకేమీ కష్టం కలగలేదు కదా, వాళ్ళు అసలే మూర్ఖులు, మిమ్మల్ని బంధం నుంచి ఎలా విడుదల చేశారు అని కుతూహలంతో సంతోషంతో ప్రశ్నల పరంపర వేసింది. బాజీపంత్ ఆశ్చర్యంతో, ఇదేమిటి అలా అడుగుతున్నావు, నువ్వే కదా మీ బంధువులు అతన్ని పంపించావు. ఈసారి ఆశ్చర్యపోవడం సతీబాయి వంతయింది. తేరుకుని, ఇవాళకి సరిగ్గా 11 రోజుల క్రితం ఒక స్వామివారు మన ఇంటికి వచ్చారు, జరిగిన సంగతంతా భర్తకు వివరించింది. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండగా మనసులో స్వామివారిని తలుచుకుని ఆమె భర్తతో ఇలా అంది, ఏమండి, ఇంతకుముందు మనకు ఉపకారం చేయవచ్చినటువంటి ఆ మహనీయుని గౌరవించకపోగా నానా దుర్భాషలాడి కోపగించుకున్నాను, నేనెంత మూర్ఖురాలను కదా అని. నేను ఎంత కోపగించుకుని దుర్భాషలాడినా ఆ మహనీయుడి మూర్తి కించిత్తు కూడా కోపం రాకుండా, చెలించకుండా, అవమానపడకుండా పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించారు. తన ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని మనకు విశదపరిచాడు. ఇలాంటి మహనీయుడికి ఏమీ రుణం చేసి తీర్చుకుంటాం, క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అంటూ పశ్చాత్తాపంతో ఏడుస్తున్నది. బాజీపంత్ కూడా పైకి ఆమెను ఓదారుస్తూనే ఉన్నా లోపల చింతిస్తూనే ఉన్నాడు. వెంటనే ఆ దంపతులు బయలుదేరి కనిపించిన వారందరికీ వాకబు చేస్తూ ఆహార పానీయాలు మాని స్వామివారి కోసం వెతుకుతున్నారు. ఈ విధంగా 3 రోజులు గడిచింది. 4వ రోజున జయ జయ రఘువీర సమర్థ అంటూ స్వామివారి సతీబాయి ఇంటి ముంగిట ప్రత్యక్షమయ్యారు. స్వామివారిని చూడగానే దంపతులిద్దరూ పొంగిపొరలి హర్షాతిరేకంతో ఆనందమయం పట్టలేక కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా పాదాభివందనం చేసి కంఠం గొంతుగా బొంగురుపోగా, స్వామి, మిమ్మల్ని నేను ఎన్నో దుర్భాషలాడాను, అయినా మా కోసం సేవకుడి వేషం ధరించి మా కష్టాలను తొలగించేవే, క్షమించమని కోరే అర్హత కూడా లేదు నాకు, అయినా మిమ్మల్ని దర్శించుకొని నేను మీ పట్ల చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలని తప్పిస్తున్నాను. ఈ దీనులను ఉద్ధరించడానికి నువ్వు వచ్చావా తండ్రి, హే జగదోద్ధారక, మా పాలిట భాగ్యమా, మమ్మల్ని కరుణించే దేవా, ఒక్కసారి మా గృహంలోకి అరుదించి పావనం చేయని పురుషోత్తమ అంటూ ఆహ్వానించారు. స్వామివారు లోపలికి వెళ్ళి పూజాగృహంలో ఉచితాసనంపై కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజాధికారు చేసి భిక్షనిచ్చారు. సతీబాయి నెమ్మదిగా స్వామివారి పాదాల వద్ద కూర్చుని, మీ దైవన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు, మా వాగ్దానం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని ఒక కోరిక కోరవచ్చునా అని అడిగింది. స్వామివారు, అలాగే చెప్పమ్మా, నీ హితం కోసమే కదా వాగ్దానం చేస్తాను అని, ఇది నెరవేర్చే శక్తిని నీకు శ్రీరామచంద్రమూర్తి ప్రభువులు లభింపజేయుగాక అని పలికారు. వెంటనే సతీబాయి, అయితే మీరు మా గురుదేవులుగా ఉండి మాకు మంత్రదీక్ష ఇవ్వండి అని ప్రార్థించింది. స్వామివారు తదాస్తు శుభమస్తు అని పలికి మంత్రదీక్షనిచ్చారు. ఆ రోజు నుంచి సతీబాయి సాధన చేస్తూ ప్రతిరోజు స్వామివారి పాదతీర్థం స్వీకరించడందే ఆహారం భుజించేది కాదు. ఒక్కొక్కసారి స్వామి దర్శనం 3-4 రోజులకు కలిగేది కాదు. అయినప్పటికీ స్వామివారి పాదతీర్థం లభించనిదే భుజించేది కాదు అనే నియమం పెట్టుకున్నాను. ఎన్ని రోజులో నిరాహారిగా ఉండేది. ఒకసారి స్వామి దర్శనానికి 10 రోజులు లభించలేదు. సతీబాయి అన్ని రోజులు కూడా పరవశించే ఉపవాసంతో ఉండిపోయింది. అది తెలిసిన స్వామివారు, తల్లి, మేము సన్యాసులం, దేశ సంచారణం, ఎప్పుడు ఎక్కడుంటామో తెలియదు, నీకు ఇదివరకే ఈ విషయం గురించి వివరించాను, కాబట్టి ఇటువంటి నియమాలు పెట్టుకోకూడదు అని. అయినా నువ్వు వినకపోవడంతో తరచుగా దర్శనమివ్వడం మానివేశాను.
స్వామివారి దర్శనమీయకపోయేసరికి సతీబాయి తానే స్వామివారి కోసం చుట్టూ ఉన్న గ్రామాల్లో కొండ గుహల్లో వెతుకుతూ బయలుదేరింది. ఒకసారి ఆమెకు అడవిలో చుట్టూ పులులు, మిడతలు, చిరుతలు, ఎలుగుబంట్లు మొదలైనటువంటి జంతువులతో కూర్చుని స్వామివారు దర్శనమిచ్చారు. సతీబాయి ఆ జంతువును చూసి భయంతో అల్లంత దూరంలో ఆగిపోయింది. స్వామివారు ఆమెను చూసి, సతీబాయి ఎక్కడ ఆగిపోయావే, నిన్నేమి చేయలేవుటిరా అని అన్నారు. వెంటనే స్వామివారి గంభీర ధ్వనితో పిలిచినటువంటి పిలుపుతో ఆమె భయం క్షణంలో హరించిపోయింది. గురుదేవుల దర్శనం ఎట్టకేలకు లభించింది. ఆమె ఉత్సాహంతో స్వామివారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి, పాదపూజ చేసి, పాదతీర్థం సేవించి తృప్తి పొందింది. ఈ 10 రోజులు తాలూకా తపన తీరింది. గురుపాదతీర్థంతో 10 రోజులు ఉపవాసం చేసిన నీరసం కనీసం శరీరంలో ఏమీ లేదు. నూతన శక్తి ఆవహించింది. ఆనందంతో ఆమె స్వామివారి సన్నిధిలో నిలబడింది. స్వామివారి, తల్లి, నీకు కావలసినటువంటి ప్రసాదం నీకు లభించింది కదా, ఇక రాముల వారికి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు. ఆ పలుకులు విని సతీబాయి ఆలోచనలో పడిందేమో. అక్కడ వంట సామాగ్రి ఏమీ లేదు. ఆమె వద్ద నుంచి తెచ్చినటువంటి నేయించిన జొన్నపేలాల పిండి మాత్రమే ఉంది. ఆమె, గురుదేవా, నా దగ్గర వేయించిన పిండి మాత్రమే ఉన్నది, అది స్వామివారికి నైవేద్యం పెట్టండి అని పలికింది. స్వామివారు, చాచా, శ్రీరాముల వారి నైవేద్యానికి వేయించిన పిండ, శుభ్రంగా వంట చేయండి, మంచి నైవేద్యం పెట్టాలమ్మా అన్న. స్వామివారు సమర్థులు. ఈ అడవిలో నేనేమి పెట్టగలను అనుకుంటూ నిలబడ్డాది. స్వామివారు, అమ్మ సతీబాయి, ఏమి అలా ఉండిపోయి, ఈ అడవిలో నైవేద్యం ఎలా తేవాలనా, నీ గురుదేవులపై నమ్మకం ఉంచి ఈ పొదల మూటను ఏమైనా లభిస్తుందేమో చూడు పో అన్నారు. అలా పొదల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి 1000 మందికి సరిపడా వంట పాత్రలు, పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆమె అమితమైనటువంటి ఆనందంతో అక్కడే చేతులు జోడించి, గురుదేవా, నీ శక్తి అపూర్వం, అమోఘమైనది అని నమస్కారం చేసుకుని కీర్తిని, మహిమని స్మరించుకుంటూ వంటకు ఉపక్రమించింది. సతీబాయి వంట ముగించేలోపు స్వామివారు స్నానాధికాలు ముగించుకుని పూజ, నిత్యానుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేసి అంతలో సతీబాయి వచ్చి, గురుదేవా, శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టడానికి అన్ని పదార్థాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు స్వామివారికి సరే, నేను శ్రీరామాదుల వారికి నైవేద్యం పెట్టి వస్తాను, నువ్వు అలా దూరంగా వెళ్ళమ్మా అన్నారు. వెనకకు మాత్రం తిరిగి చూడకొని హెచ్చరించారు. మానవ నైజం ఏమిటంటే, ఏదైనా చేయవద్దంటే అది తప్పనిసరిగా చేయడం మన తాలూకా సహజమైనటువంటి గుణం కదూ. ఏమిటి చేస్తారో స్వామివారు అనే ఉత్సాహంతో అదే చేస్తాం మనం. సతీబాయి గురువుగారు ఎందుకు చూడవద్దన్నారు అనుకుంటూ ఉత్సాహంతో వెనక్కి తిరిగి చూసింది. అలా వెనక్కి తిరిగి చూడగానే దృశ్యం ఎంతో ఆశ్చర్యంతో లోనే నోట మాట రాకుండా స్థాణువై నిలబడిపోయింది. స్వామివారి స్థానంలో ఆంజనేయ స్వామివారిని దర్శించి ఆ తేజస్సును తట్టుకోలేక కళ్ళు మూతలపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు స్వామివారు యథారూపం ధరించి సతీబాయిని తట్టి లేపారు. ఆమె స్వామివారి పాదాలపై పడి, గురుదేవా, నీ దివ్య దర్శనం లభించింది. నేను ఎంతో అదృష్టవంతురాలు. ఈ జన్మకు నాకు సార్థకత లభించింది. నేను ఇకపై మీ దాసురాలని, మీ ఆజ్ఞను ఎల్లప్పుడూ శిరసా వహిస్తాను, నన్ను కరుణించండి అంటూ చేతులు పట్టుకుని వేడుకున్నది. స్వామివారు ఆమెను హనుమంతుల వారి పూజా విధానాలు, విశేషాలు తెలియజెప్పి ఇక నుంచి ఉపవాసాలు చేయడం, శ్రీరాముల వారి స్వామివారిపై మనస్సు నిలిపి సాధన చేస్తూ 10 మందికి మార్గదర్శకురాలవై నీ శేష జీవితాన్ని గడపమని ఆదేశించారు. ఇది మా ఆజ్ఞగా పాటించమని చెప్పారు. కొంతకాలం తర్వాత షెహపూర్ ప్రాంతంలో ప్రతాపరుద్రమారుతి ఆలయాన్ని దర్శించి సతీబాయి దంపతులకి దాని కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగించి చాపళ్ళకి బయలుదేరారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నిత్యానందుల వారు జయ జయనాదాలు చేయగా విద్యాసాగరుడు అనుసరించాడు. సమర్థుల వారి పర్యటనలో చాఫళ్ గ్రామ శివారులోకి రాగానే అక్కడ ఆశ్రమ స్థాపనకు శ్రీరాముల వారి ఆదేశం లభించింది. ఆ గ్రామ పటేలకు మరికొందరు పెద్దలు కలిశారు. సమర్థుల వారి దర్శనంతో ఆ ప్రాంత ప్రజలంతా అపరిమిత ఆనందాన్ని పొందారు. వారి ఆదేశాలను తలదాలుస్తామని చెప్పి సమర్థులు గ్రామంలో శ్రీరామాజ్ఞను అనుసరించి మఠ నిర్మాణం చేయాలనే సంకల్పం వ్యక్తం చేయగా వారంతా సంతోషంతో గంతులు వేశారు. అయ్యా, గ్రామ సరిహద్దుల్లో మాండు నది ప్రవహిస్తోంది. మాండు నది కృష్ణానదికి ఉపనది. దానికి ఆనుకునే శ్మశానం ఉంది. అక్కడ క్షుద్రోపాసకులు చేసేవారు కొందరు పూర్వకాలంలో బేతాళ, మసోబ, కంకాళ, మైరాళ, భైరోబ, రోక, దోబ పేర్లతో రాళ్లు పాతి ఉంచి దేవతలని చెప్పారు. సమర్థుల వారు అదే ప్రదేశంలో శ్రీరాముల వారి మందిరాన్ని నిర్మాణం చేయాలని, మఠ నిర్మాణాలు చేయాలని దైవాజ్ఞను తెలిపితే గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ ఆ సేవలో పాల్గొంటామని వచ్చారు. మరి ఆ దేవతలు ఏమి చేయాలని వారు ప్రశ్నిస్తే అన్నీ పెళ్లగించి నదిలో వేసేయమని చెప్పారు. స్వామి సమర్థుల వారు అంత నిర్లక్ష్యంగా చెప్తుంటే వారు భయంతో, స్వామి మహారాజ్, ఈ దేవతలు ఆగ్రహిస్తాయేమో అనుమానం వ్యక్తం చేశారు.
ఓరి వెర్రి వాళ్ళ, ఇక్కడకు దేవాది దేవుడైనటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వస్తుంటే వీళ్ళంతా తప్పుకోవద్దురా? 3 కోట్ల దేవతలను రావణుని కట్టడి నుండి తప్పించిన అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. ఈ దేవతలు కూడా సంతోషిస్తారు, నేను చెప్పినట్లు చేయండి అన్నారు. ఆ దేవతలంతమందికి నాయకుడైనటువంటి మసోబా దేవుడు మాత్రం సమర్థుల వారిని శరణు కోరితే అనుగ్రహించి క్షేత్రపాలకుడిగా ఉండమన్నారు. గ్రామస్తులు కానీ ఎవరైనా ప్రతి ఉత్సవ సమయంలో మసోబాకు పెరుగన్నం టెంకాయి నైవేద్యంగా సమర్పించడని ఆదేశించారు. ఈ విధంగా ఈనాటికి అలాగే సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నది. మఠ నిర్మాణం చేశారు. అక్కడే శ్రీరామచంద్రమూర్తులు వారి మందిర నిర్మాణం జరుగుతున్నది. శ్రీ స్వామివారు పర్యటన చేస్తూనే ఉన్నారు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.